నమస్తే అండి. కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలి. చాలా టైం పడుతుంది అనుకునేటప్పుడు, టైం లేదు అనుకుంటే ఇలా చేసి చూడండి. తొందరగా అయిపోతుంది. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. కోడిగుడ్డు పులుసు ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంటుంది. మొదటగా అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన తర్వాత నూనెలో వేసుకొని ఉప్పు కొద్దిగా వేసి మూత పెట్టినట్లయితే తొందరగా మగ్గుతుందండి. ఇలా చేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. టైం కూడా తీసుకోదు. తర్వాత పసుపు, కారం వేసుకొని మనకి చింతపండు ఎంత కావాలో అంత వేసుకొని పులుపుకి తగ్గినట్టు నీళ్ళు కూడా పోసుకోవాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత బాగా తెల్లుతున్నప్పుడు కోడిగుడ్లని కొట్టి 4 కోడిగుడ్లు మనకి ఎన్ని కోడిగుడ్లు కావాలో అన్ని కోడిగుడ్లు వేసుకొని దగ్గరగా గ్రేవీ చిక్కబడుతుంది అన్నప్పుడు దించేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ డ్యూటీలకు వెళ్ళేటప్పుడు కానీ ఇలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా దేనికి కూడా తగ్గదండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.